బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాయతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. బిగ్ టీవీ ప్రేక్షకులకి ఉగాది అంటే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని మన యొక్క ప్రేక్షకులు మరియు మన ఛానల్ కూడా దినదినాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ యొక్క ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. శుభమస్తు. నమస్కారం. గురుగారు, మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళ పండగ, కొత్త సంవత్సరం అంటూ ఉంటాం. ఉగాదికి సంబంధించి ఏం చెప్తారండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరం అనుకుంటూ ఉంటాం, కానీ హిందువులది మాత్రం ఉగాదియే కొత్త సంవత్సరంగా మనం భావిస్తూ ఉంటాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఉగాది అనేది అందరూ అనుకుంటున్నట్టుగా, అంటే మీ అందరూ కూడా అనుకున్నటువంటి విషయాల్లో ఉగాది అనేది మీరు అనవసరమైనటువంటి వ్యాపకాలతో గతంలో మీరు ఒక 2 నెలల ముందు చేసుకున్నారు కదా, ఏది ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేసి అర్ధరాత్రిళ్ళు బీరు బాటిళ్ళు, చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు, బిర్యానీలు తిన్నారు కదా. అది రోగగ్రస్తమైనటువంటి సంవత్సర మొదటి రోజు. నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇది ఎవరికైనా బాధ కలిగిండొచ్చు కాబట్టి అది రోగగ్రస్తమైనటువంటి రోజు. అర్ధరాత్రిళ్ళు తినడం, తాగడం, విచ్చలవిడతనం అనేది మనకి రోగాన్ని, మన యొక్క పతనాన్ని మనమే ప్రూవ్ చేసుకుంటున్నాం. అక్కడ ఏమి తేదీ మార్పు తప్ప, వారము మార్పు తప్ప ఏమీ లేదు. మరి అదే పరమ పవిత్రమైనటువంటి ఋతువుల యొక్క మార్పు అనేది, ఋతువుల యొక్క ఆరంభము అంతము అనేది తెలియజెప్పి రోగకారకమైనటువంటి తత్వాన్ని మనం దులుపుకొని రోగము లేనటువంటి వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించుకునే నిమిత్తమై జరుపుకునేటువంటి ఒక ఉత్సవమే మనకి ఉగాది పండగ. ఉగాది అంటే ప్రారంభమైన రోజు, యుగానికి ఒక రోజు, అంటే ప్రస్తుతం యుగానికి మొదట పెట్టే రోజు, అంటే స్టార్టింగ్ పాయింట్ అని అర్థం. అలాంటిది ఈ సంవత్సరంలో ఈ రోజుకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈరోజు ప్రారంభమయ్యేది గ్రహాల యొక్క మార్పును కూడా సూచిస్తోంది. ఋతువుల మార్పు, గ్రహాల మార్పు, కాలము మార్పు, వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య మార్పులు కూడా సూచించగలిగేటువంటి శక్తివంతమైనది నా ఉగాది పండగ మాత్రమే. దీనికి ఇంకొకళ్ళు చెప్పేటువంటి ఎటువంటి వేరేవాళ్ళు దీనికి మాట్లాడడానికి కానీ అర్హత కూడా లేనటువంటిది ఈ పండగ మాత్రం. ఎటువంటి ఉధృతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి లోక కళ్యాణమైన పండుగను జరుపుకోవడమే ఉగాది ప్రత్యేకత. ఉగాది అంటేనే మన యొక్క మనసులో ఉండేటువంటి కోరికలని, సత్కార్యాభీష్ట సిద్ధిని, అలాగే ఋతువుల యొక్క ప్రారంభంలో వస్తున్నటువంటి రోగనాశనాన్ని, ఋతువుల వల్ల వచ్చే రోగనాశనాన్ని. ఇప్పుడు వసంత ఋతువు రాబోతోంది. వసంత ఋతువు చిగురు వచ్చే కాలం, అలాగే ఆకులు రాల్చే కాలం కూడా. ఇప్పుడు శశిరంలో ఆకులని రాల్చేసి చైత్రంలో చిగురు మొలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి తయారయ్యే పదార్థాలు ముఖ్యంగా పులుపు పదార్థాలు, కారం పదార్థాలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. పులుపు, కారము, వగరు. అంటే అందరూ అనుకుంటారు మామిడికాయ పులుపు అనుకుంటారు, లేదండి మామిడికాయని వగరుగా చెప్పాలి. వగరు అంటారు దాన్ని. అంటే లేత మామిడికాయ వగరుగా ఉంటుంది. చింతపండు, కొత్త చింతపండు పులుపుగా ఉంటుంది. కొత్త మిర్చి ఇప్పుడు ఘాటుగా ఉంటుంది. ఈ 3 తప్పకుండా పండేటువంటి పంట సమయం ఇది. మిగతా రోజుల కన్నా ఈ రోజులలో ప్రత్యేకంగా పండేటువంటి పంట సమయం ఇది. అయితే ఈ ఉగాది పండగ రోజున ఎందుకు ఈ యొక్క విశేషం అంటే, ఋతువుల యొక్క మార్పు, గ్రహాల గమనాన్ని ఒక నిర్దిష్ట ప్రమాణంగా లెక్క వేసుకొని ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా మనకు అనుకూలత కలిగించేది కనుకనే ఉగాది పండుగ విశిష్టంగా చెప్పబడిందని చెప్పవచ్చు. ఆరోగ్యవంతమైనది, లెక్కలవంతమైనది, భూచక్రాన్ని, భచక్రాన్ని అన్నింటినీ కలిపి అంతరాంతరాలని, అంటే 24 భూనభోంతరాలని అన్ని కూడా లెక్కగట్టగలిగేటువంటి ఒక ఉన్నతమైనటువంటి గరిమనాభి లాంటిది ప్రారంభమైనటువంటి స్టెప్ కాబట్టి దీని ఉగాది పండుగ అని చెప్పారు. దానికి చాలా విశిష్టత ఉంది. ఈరోజు ప్రారంభించే ఏ కార్యక్రమైనా సత్కార్యమై ఆనందమైన జీవనాన్ని పొందడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఉగాది ప్రత్యేకత. గురుగారు, ఉగాది అంటేనే మనందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. అసలు ఉగాది పచ్చడి ఎలా చేయాలి, ఏంటి అసలు? ఒకటి, ఇక్కడ ఇందాక మనం ఒక 3 పదార్థాల గురించి చెప్పుకున్నాం. అక్కడ అంటే తీపి, పులుపు, చేదు, వగరు అనేటువంటి పదార్థాలు చెప్పుకున్నాం. కొంతమంది వగరులో జీలకర్ర కలుపుతారు. నేను కూడా కొన్ని ఛానల్స్లో జీలకర్ర కూడా చెప్పేశాను. అయితే అక్కడ వాళ్ళు కొన్ని విషయాలు హడావుడిగా చెప్పడానికి ప్రయత్నం చేయడం వల్ల జరిగింది అది. కానీ ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పబడేది తీపి అంటే బెల్లం, అంటే బెల్లము తీపే.
పంచదార మనకి ఎప్పటి నుంచో లేదు. అసలు మన సనాధర్మంలో అసలు పంచదార వాడకూడదు మనం. అది కేవలం ఈ యొక్క రావులాట ఉంటాయి కదా, మనకి పెడతారు, వాటిని మిశ్రీ అంటారు, ఉర్దూలో మిశ్రీ అంటారు. అలాంటి పలుకులు ఉంటాయి మనకి, అది వాడాలి. మనకి కండ చక్కెర అంటారు దాన్ని. కండ చక్కెర మాత్రమే మన ఆరోగ్యవంతమైనది. చిన్న చక్కెర మనకి రోగం కలిగిస్తుంది. కండ అంటారు కదా, నవ్వు బోతు అంటారు, కండ అంటారు, ముద్దగా ఉండేటువంటి ఉంటాయి కదా, కరకర కొరికి తిన్న చిన్నప్పుడు, అలాంటి పంచదారని శ్రేష్టమైనది. ఎప్పుడైతే చిన్నగా క్రిస్టల్ లాగా చేసినటువంటి పంచదార రోగాన్ని కలిగిస్తుంది. అది అనేక రకాల ఔషధాలతో రసాయనాలతో తయారవుతుంది. కండ చక్కెర అలా తయారవ్వదు. కండ చక్కెర స్పష్టంగా ప్రకృతి నుంచి వచ్చేటి ఉంటుంది. సరే, ఇక్కడ చెప్పబడింది కొత్త బెల్లము, కొత్త మామిడికాయ, అలాగే చింతపండు, కారము, తర్వాత మనకి అది కుసుమ పుష్పం, అదే మనకి వేప పువ్వు. ఈ వేప పువ్వుని ప్రత్యేకంగా ఎందుకు చెప్తారంటే జీవితంలో వచ్చేటువంటి కష్టానికి అని చెప్తారు, అంటే ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చెప్తారు. కానీ ఇక్కడ మనకి జాతక ప్రకారంగా దానికి విలువ ఎక్కువగా ఉంది. అంటే చెప్తాను దానికి మీకు ఎందుకు వేప పువ్వు తినాలనే విషయంలో. యాంటీసెప్టిక్, బాడీలో యాంటీసెప్టిక్ కలిగిస్తుంది. ఒక చిన్న పుష్పము మనకి యాంటీసెప్టిక్ని కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తిని బాగా కలిగించేటువంటి విశేషత ఒక పుష్పానికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి చింతపండు పులుపుగాను, కారంగా, అంటే పచ్చి కారం వేసుకోవాలి. యాక్చువల్గా అది తినలేం కాబట్టి కాస్త ఎండు కారం పొడి వేస్తుంటారు చాలామంది. సరే, అది కూడా వేసుకోవచ్చు. కొత్తగా మిరపకాయలు వచ్చినటువంటి దాన్ని కొద్దిగా కారంగా చిట్లించి వేయాలి, కొద్దిగా వేయాలి అంతవరకే. నాకు తెలిసినంత వరకు మా అమ్మ వాళ్ళు మిరపగింజలు వేసేవాళ్ళు, పచ్చి మిరపగింజలు, ఎండువి కాదు, పచ్చి మిరపగింజలు వేసేవాళ్ళు. కొద్దిగా ఘాటుగా ఉంటుంది కారం అని చెప్పేసి దాన్ని కలిపేవాళ్ళు. అలా మనకి ఈ యొక్క రుచి కోసం చింతపండు, బెల్లము, అలాగే తర్వాత మనకి మామిడి ముక్కలు, తర్వాత మనకి జీలకర్ర, తర్వాత మనకి వేప పువ్వు, తర్వాత మనకి లవణం అంటే ఉప్పు, గళ్ళుప్పు అంటారు దాన్ని, గళ్ళుప్పు. ఈ పదార్థాన్ని మనం ఎక్కువగా దాంట్లో ఉపయోగించి చేయాలి. దాంట్లో కొంతమంది అరటి పండు వేసుకుంటారు, కొంతమంది ఇంకొకటి తేనె కలుపుతారు, కొంతమంది. ఇవంతా కూడా కాదు, కేవలం ఈ పదార్థాలు మాత్రమే ముఖ్యమైనటువంటి పదార్థాలు. వీటిని మాత్రమే వేసుకొని మనం ఈ యొక్క ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి ప్రయత్నం ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి వల్ల ఏమిటి ప్రాముఖ్యత అంటే, ఇప్పుడు మీకు ఏదైనా జబ్బు వచ్చింది అనుకుందాం, ఏదైనా సరే పెద్ద పెద్ద జబ్బులు వచ్చాయి. సరే, ఒకళ్ళకి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. సరే, పండగ పూట ఎందుకు ఆ మాట అంటే చెప్తాను మీకు. క్యాన్సర్ వచ్చింది, ఏమి ఇస్తున్నాడు వాళ్ళు మనకి? ఒక మాత్ర ఇస్తాడు. మాత్ర పరిమాణం ఎంత? మాత్ర పరిమాణం ఇంతే కదా. ఇంత మాత్రం మన శరీరంలో క్యాన్సర్ని రోగనాశనం చేస్తుందిగా, అవునా కాదా? మరి ఆఫ్టర్ ఆల్ నువ్వు తెచ్చుకున్నటువంటి సైన్స్లో అనేక పదార్థాలు, విషతుల్యాలు కలిపిన ఇంత పదార్థమే నీకు రోగనాశనం చేస్తే, అద్భుతమైనటువంటి ఆయుర్వేదంలో చింతపండుకి బెల్లానుకున్నటువంటి ఒక సంగమ బలం అనేది వృద్ధిని ఎంత కలిగిస్తుందో ఆలోచించండి. అది ఆయుర్వేద సంబంధమైనటువంటి మూలికా వైద్యంలో తీసుకున్నటువంటి ద్రావకం. అది అటువంటి ద్రావకం తాగడం వల్ల మనకి రాబోయేటువంటి వేసవి కాలంలో, ఆ తర్వాత వచ్చేటువంటి వర్షకాలంలో శరీర సమతుల్యతని పెంపొందిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి శరీర సమతుల్యత వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కొరకు మనం ఈ రోజున ఉగాది పచ్చడి తినాల్సిన అవసరం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని కొరకు చేస్తారు ఇది. అంటే ఒకవైపు నుంచి చూసుకుంటే ఆంధ్ర వాళ్ళు వేరేగా పచ్చడి చేస్తూ ఉంటారు, తెలంగాణ వాళ్ళు వేరేగా పచ్చడి చేస్తూ ఉంటారు. అసలు ఉగాది పచ్చడిలో వాడాల్సిన పదార్థాలు ఏమిటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పదార్థాలు అనేవి ప్రాంతీయ ఆచారం. ఉగాది పచ్చడి విశేషం తప్ప మీరు నీళ్ళలాగా చేశారా, లేదంటే మీరు ఏమైనా నీళ్ళలా కాకుండా చిక్కగా చేశారనే విషయం కాదు. కానీ తప్పకుండా ఈ యొక్క పదార్థము తినడం ముఖ్యం. అంటే చింతపండు, బెల్లము, తర్వాత మనకి వేప పువ్వు, అలాగే జీలకర్ర, మనకి ఇవన్నీ పదార్థాలు కలిపినటువంటిది. ఇవన్నీ అంటే ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది. వేప పుష్పము, ఇవన్నీ కూడా మనకి తప్పకుండా తినాల్సినటువంటి ఆయుర్వేదికమైనటువంటి పదార్థం తప్ప నేను వాటర్ ఎక్కువైందా లేదా నీళ్ళు ఎక్కువైనాయా చిక్కగైందా అనేది ప్రాంతీయ ఆచారం. టేస్ట్ని బట్టి వేసుకుంటారు. కొంతమంది కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు. మా ఇంట్లో కూడా కొబ్బరి ముక్కలు వేస్తారు. అంటే ఒక్కొక్క వాళ్ళకి తినగలిగేట్టుగా చేసుకునే ప్రయత్నం. కానీ అందులో ఈ పదార్థాలు కలిసి ఉంటాయి. కారము, పులుపు, ఉప్పు, తీపి, చేదు, వగరు, ఈ 6 పదార్థాలు ఉండాలి. ఈ 6 ఉన్నప్పుడే ఉగాది పచ్చడికి విశిష్టత ఉంటుంది. అది తినడం వల్లనే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మీరు కొద్దిగా నీళ్ళగా చేసుకున్నా, చిక్కగా చేసుకున్నా, టేస్ట్ కోసం ఆ 6 పదార్థాలు మళ్ళీ చెప్తున్నాను. లవణము, చేదు, ఉప్పు, వగరు. లవణం అంటే ఉప్పు, లవణము, తీపి, చేదు, వగరు, కారము లాంటివి, మళ్ళీ చింతపండు. ఈ పదార్థాలను కలుపుకొని మనం 6 పదార్థాలు షడ్రుచులు తినడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. గురుగారు, ఉగాది రోజు కూడా చాలామంది ఇల్లు దులపటం లేకపోతే ఇంకేదైనా పనులు చేసుకోవడం చేస్తూ ఉంటారు. అసలు ఉగాది రోజు చేయవలసిన పనులేంటి? దానం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా దానం ధర్మాలు చేయాలి. ఇతరుల కడుపు నింపాలి. అన్నదానం చేసుకోవాలి. నీరు దానం చేయండి. ఎవరికైనా సరే ఉగాది పచ్చడిని మీరు తయారు చేసి ఇవ్వండి. అలాగే వస్త్రదానం చేయండి. అలాగే గుప్తమైనటువంటి ధనదానం చేయండి. ఆరోగ్య దానం చేయండి, అంటే బ్లడ్ డొనేషన్ చేయండి. అలాగే ఎవరికైనా బీదవారికి మందులు అట్లాంటివి ఇప్పించండి. కానీ అపాత్ర దానంగా ధనం ఇవ్వకండి.
ఒకడు మంచిగా కాళ్ళు చేతులు బాగా ఉండి వాడు వచ్చేసి అయ్యా 10 రూపాయలు అంటే మీరు ఇచ్చిన తర్వాత వాడు చక్కగా కనపడేది ఎక్కడ మీకు పక్కన వైన్ షాప్ దగ్గర కనిపిస్తాడు. సో ఇలా మన 10 మంది దగ్గర వైన్ షాప్లో డబ్బులు తీసుకొని పెట్టాడనుకో వాడు పెళ్ళాం తప్పు ఎవరిని తిడుతుంది? ఏ దరిద్రుడు డబ్బులు ఇచ్చాడో ఆ దరిద్రుడు ఇల్లు నాశనం గాను వాడు నాశనం అయిపోయి తిట్టుకుంటారు. అంటే డబ్బిచ్చి మనం అపాత దానం చేసి చెడు కొనుక్కోవాలి. కానీ ఆ చెడు మాటలు మనకి పడతాయిగా. ఎందుకు? ఒక చెడిపోవడానికి నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, ఆ తిట్టినందుకు అందులో 10% నీకు కూడా వస్తుంది. కాబట్టి అపాత్ర దానం మనం చేయకూడదు, సపాత్ర దానం చేయాలి. అందుకే వాడు కడుపులో అన్నం పెట్టు, టిఫిన్ పెట్టు, ఉగాది పచ్చడి తినిపించు, దైవ దర్శనాన్ని తీసుకెళ్ళు. ఇలాంటివి చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది తప్ప లేదా ఇంకొకటి పనులు చేయకూడదు. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చేయకూడని పనులు ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, చేయకూడని పనులు అనేవి కొన్ని ఉంటాయి. అంటే చేయవలసి చాలా ఉంటాయి. చేయకూడనివి ఇతరుల యొక్క పదార్థాన్ని, ఇతరుల యొక్క వస్తువుల్ని, ఇతరుల యొక్క వ్యక్తుల్ని మనం దొంగిలించాలని తపన, అనవసరమైనటువంటి అసత్యవాదన, అలాగే పరోపకారం చేయకపోవడం, దుర్మార్గమైన పనులు. ఇంకా ఈ మధ్య కొత్తగా నన్ను ప్రేమించి ఇంకోటి పెళ్లి చేసుకుని కాబట్టి సుత్తో కొడతా, నన్ను ప్రేమించి ఇంకోటి కూడా ప్రేమించి కాబట్టి కత్తో పొడుస్తా, నువ్వు చిన్నపిల్ల 13 ఏళ్ళే ఉన్నాయి కాబట్టి నేను రేప్ చేస్తా, నువ్వు 6 ఏళ్ల పిల్లవి నాకు 10 ఏళ్ల పిల్లవి 70 ఏళ్ల ముసలిదాన్ని నాకు సంబంధం లేదు, నేను ఎవరైనా రేప్ చేస్తా. ఇటువంటివన్నీ కూడా మనకి దరిద్రాన్ని, దౌర్భాగ్యాన్ని, మన కులనాశనాన్ని, వంశనాశనాన్ని తప్పగలిగింది. కాబట్టి ఇలాంటి పనులు ఇతరుల యొక్క వస్తువు కానీ వ్యక్తిని కానీ మనం స్వీకరించేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. భగవత్ స్వరూపంగా ప్రతి ఒక్క వ్యక్తి నుంచి మనము ఆనందకరమైనటువంటి యోగ్యతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవాలి. పరోపకారం ఇదం శరీరం అని చెప్పేసి నీకు చేతనైతే 10 మందికి సహాయ సహకారాలు చేయండి. అంతే తప్ప ఇతరులది ఏది కూడా ఆశించే ప్రయత్నం చేయకూడదు అనే విషయాన్ని గమనించుకుంటూ నిరంతరం భగవద్ ధ్యానం, పరోపకారం, దయ, దాక్షిణ్యము, జపము, తపము, వీలైతే హోమము ఇవి చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గమనించుకోండి. ఉగాది రోజు ఆ దేవుని అనుగ్రహం మన మీద ఉండాలి అంటే అసలు ఏ విధంగా పూజ చేయాలి అంటారు? పూజ విధానం ఏంటి? మహాలక్ష్మీదేవి ఇక్కడ ఈరోజు చాలామందికి అనుమానం. యాక్చువల్గా విష్ణుమూర్తి సర్వానికి ఆయనే కారకుడు. విష్ణుమూర్తి ఆరాధన, నారాయణుని ఆరాధన చేయాలి. నారాయణుడు అంటే మళ్ళీ శివుడు కోపం వస్తేమో అలాంటివి ఏం ఎవరు దండాన్ని పట్టుకొని నేను శంకరుడు లేడని చెప్పినట్టు కాదండోయ్. ఇక్కడ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య ఉదయం విష్ణు, విష్ణుచ ఉదయం శివ. కాబట్టి ఈరోజు నారాయణునికి నమస్కారం చేసి అందరికి చేసినట్టే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. ఆ మనం పెట్టే నమస్కారం కేశవుడికి వెళ్తుంది. కేశవుడు అంటే నారాయణుడే, శివుడు కూడా నారాయణుడి ప్రీతికరకుడే. కాబట్టి ఇక్కడ భేదం అట్లాంటి అభేదాలు ఏం లేవండి. అమ్మవారు, బ్రహ్మ, విష్ణు అందరు కలిపి ఒకళ్ళే. నారాయణుడు అనొచ్చు, శివుడు అనొచ్చు, బ్రహ్మగారు అనొచ్చు, అమ్మవారు అనొచ్చు. ఈరోజు విశేషంగా పూజించవలసింది నారాయణుడు. ఎందుకంటే కాలస్వరూపుడు ఆయన. సూర్యభగవాను పూజించాలి, కాలస్వరూపుణ్ణి పూజించాలి. మనం కాలస్వరూపుడు ఎవరంటే విష్ణుమూర్తి కనుక ఆయన పూజించవచ్చును. రెండవది, ఈరోజు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇటువంటి వసంత నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజున శరన్నవరాత్రులు ఎలా ఉంటాయి మనకి దసరాపుడు, అలాగే ఇక్కడ వసంత నవరాత్రులు ఉంటాయి. 9 రోజులు సప్తశతి పారాయణం, చిత్యచండి హోమాలు ఇవి జరిపించుకున్న వారికి అద్భుతమైన యోగం ఉంటుంది. ఇది 9 రోజులు. ఇక్కడ కూడా ఈ వసంత నవరాత్రి 9 రోజులు కాబట్టి ఇవి చేసుకుని పెడతాం. అందుకనే ఈరోజు ప్రారంభమే అమ్మవారిని పూజిస్తారు. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని పూజించేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి ఏర్పడుతుందని చెప్పవచ్చు. నారాయణుడి కాలస్వరూపుడు, నారాయణుడు ఆయన పూజించాలి. రుద్రుడు కాలస్వరూపుడే, సర్వాంతర్యామి, ఆయన పూజించవచ్చు. అమ్మవారిని వసంత తర్వాత అమ్మవారిని పూజించవచ్చు. కాబట్టి మీ యొక్క భక్తి అనుసారంగా మీ యొక్క కులదైవాన్ని పూజించే ప్రయత్నం చేస్తే చాలు. వీళ్ళనే పూజించాలని రూల్ ఏం లేదు ఎక్కడ కూడా. ఒకటి ఇక్కడ అందరూ అడుగుతుంటారు ఏ టైంకి పూజ చేయాలని చెప్పేసి. నేను చాలామంది చెప్తాను, నాయన మీరు లేచి సూర్యుని చూడండి, సూర్యుడు మిమ్మల్ని చూడకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం లేవగానే సూర్యుని చూడాలి. మనం లేచిన తర్వాత సూర్యుడు అప్పుడు పైకి వస్తున్నప్పుడు చూడాలి. ఉదయిస్తున్న సూర్యుని చూసేటువంటి యోగం నీకుంటే నీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు నీకు శుభయం కలుగుతుంది. నువ్వు పడుకున్నప్పుడు సూర్యుడిని చూశాడనుకో నీకు ప్రతిరోజు దరిద్రమే పడుతుంది. సింపుల్ లాజిక్. ఉదయిస్తున్న సూర్యుని చూసావా నీకు యోగం, పడుకున్నటువంటి నిన్ను సూర్యుడు చూశాడా నీకు దరిద్రం. ఇది ఆలోచించుకోండి. అంటే ఎప్పుడైతే మనము సూర్యోదయానికి ముందు లేచి స్థానానుష్ఠాలు పూర్తి చేసుకొని భగవన్నామస్మరణతో మనం అనుష్ఠానాన్ని చేసుకొని అభిషేకాలు చేసుకొని ఆయనకి స్వామివారికి నివేదన ఉగాది పచ్చడి కానీ ఏదన్నా ఇంత నైవేద్యం దద్యోదనం కానీ పులిహోర కానీ స్వామికి చేసేసి పళ్ళు ఫలాలు పెట్టేసి ధూపదీప నైవేద్యాలు పెట్టేసి 9 గంటల లోపల సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ కూడా స్వామివారిని అమ్మవారిని పూజించుకున్న వారింటో నిత్యలక్ష్మి ప్రధానంగా ఉంటుంది. నిత్యలక్ష్మి ఉంటుంది. ఏ రోజు ఆ రోజని కాదు. నువ్వు జీవించేంత కాలం ప్రతిరోజు ఇలా చేస్తే నిత్యలక్ష్మి ఉంటుంది. అందులో ఉగాది రోజున తప్పకుండా ఇలా చేస్తే మనకి ఇంటిల్లిపాదికి అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. కాబట్టి షోడశోపచార పూజ, ధూపము, దీపము, నైవేద్యము, తులసి దళం, అమ్మవారికి తులసి దళం సమర్పించడము, వెంకటేశ్వరికి తులసి దళం పెట్టడం, ఈశ్వరుడికి మారేడు దళం పెట్టడం, అమ్మవారికి పుష్పమాల అలంకరణ చేయడం, అలాగే అభిషేకము, అర్చన, అష్టోత్తర నామాలు చదువుకోవడం, ధూపం, మంచి అగరబత్తి, ధూపము, దీపం ఇచ్చేసి మంచి ఆవు నెయ్యితో దీపం పెట్టేసి స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు అక్షతలు శిరస్సులో వేసుకొని ప్రదక్షిణ నమస్కారం చేసుకుంటే చాలు. తప్పకుండా ఇటువంటి 16 రకాల పూజలు ఇంట్లో చేసుకుంటే
అద్భుతం, అష్టైశ్వర సిద్ధి పొందడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. గురుగారు, ఒకవేళ నెలసరి వచ్చి ఉండుంటే ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చు అంటారా? పనికిరాదు. అంటే నెలసరి దీక్ష ఎవరికైనా సరే ఒకటి గుర్తుంటే, ఎప్పుడైనా సరే దీక్ష, పండగ, పబ్బము, పెళ్లి, పేరంటము, చావులు అండి. అంటే నార్మల్గా చాలా మంది నెలసరి వచ్చినా కూడా ఉగాది పచ్చడి తినొచ్చు అంటూ ఉంటారు. అసలు తినొచ్చు అంటారా లేదంటారా? అదే చెప్తున్నా కదా, పండగ, పబ్బము, పెళ్లి, పేరంటము, తద్దినము, చావు, ఏదైనా సరే ఈ దీక్షనే. ఈ దీక్షకు మించినటువంటిది ఎవరిని కూడా ముట్టుకోవడానికి లేదు. కాబట్టి 4 రోజులు దీక్ష ఉండాల్సింది. ఖచ్చితంగా మీకు 4 రోజుల దీక్షలోనే 4వ రోజు కూడా మీరు ప్రసాదం తినడానికి అర్హత ఉండదు. అటువంటి ప్రసాదాలు స్వీకరించకూడదు, అది పనికిరాదు. 5వ రోజు మాత్రమే పరిశుద్ధి అవుతారు, అప్పుడు మాత్రమే ప్రసాదం తీసుకునేటువంటి అర్హత ఏర్పడుతుంది, అంతవరకు ఏర్పడదు. నెలసరి ఉన్న వాళ్ళు 4 రోజులు ఎట్టి పరిస్థితుల్లో దేవాలయం వైపు కానీ, దేవుడి గది వైపు కానీ, బింబ ప్రసాదం కానీ, నింబభక్షం కానీ చేయకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురుగారు, ఉగాది రోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి అసలు? భక్తులందరికీ కూడా, మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఉగాది పచ్చడి తింటున్నప్పుడు ఏం మనం శ్లోకం చెప్పుకోవాలి అంటే, అందరూ పఠించవలసిన ముఖ్యమైన శ్లోకం ఇది. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అన్న ఈ మంత్రం చెప్పుకుంటూ, మనం ఈ శ్లోకం చెప్పుకుంటూ ప్రసాదాన్ని, ఉగాది పచ్చడి తినాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, మీకు అందరు గుర్తుపెట్టుకోండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ, సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం అంటారు. సో ఇది చెప్పుకొని ఉగాది పచ్చడి స్వీకరిస్తే దేహము వజ్రలాగా తయారవుతుంటారు, వజ్రదేహంలాగా తయారవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ శ్లోకం చెప్పుకొనే మీరు ఉగాది పచ్చడి తినండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందుకుంటారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. గురుగారు, ఉగాదికి సంబంధించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. చాలా చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలండి. శుభం. For more videos like this, subscribe Big TV channel.